న్యాయవాదులపై దాడులు బెదిరింపులు పెరుగుతున్నాయన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. కొన్నిసార్లు పోలీసుల వల్ల కూడా న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన 2014లోనే న్యాయవాదుల రక్షణ చట్టం రావాల్సి ఉందన్నారు. ఆలస్యమైనా ఇప్పుడు చట్టం తేవడం సంతోషంగా ఉందన్నారు. అడ్వకేట్ జనరల్, ఏఏజీలు, జీపీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు పాయల్ శంకర్. వాళ్ళ న్యాయవాదుల మీద దాడులు జరిగిన తర్వాత కోర్టులలో నడిచేటటువంటి కేసులు కూడా చాలా మందగమనంగా ఉంటాయి. వాళ్ళ మీద వేయాల్సినటువంటి ఛార్జ్షీట్లు కేసులైన తర్వాత ఛార్జ్షీట్ వేయడంలో కూడా చాలా డిలే జరుగుతుంది. ఆ విషయం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు న్యాయవాద వృత్తిలో అవకాశాలు వచ్చినాయి. అధ్యక్ష, న్యాయవాద వృత్తిలో అవకాశం వచ్చి లా పట్టా చేతబట్టుకొని ప్రాక్టీస్కు జిల్లా కోర్టు అయినా హైకోర్టుకైనా వెళ్ళిన తర్వాత కేసులు కూడా మాకు ఇబ్బంది అధ్యక్ష. మా చేతుల డిగ్రీ వచ్చినా, మేము జిల్లా కోర్టులో ఎన్రోల్ చేసుకున్నా, హైకోర్టులో ఎన్రోల్ చేసుకున్నా మాకు అంత ఈజీగా మా చేతికి కేసులు కూడా రావు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయం మీకు ఉదాహరణ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా మీ ద్వారా అంటే, అటువంటి వాళ్లకు ప్రభుత్వం కొంత సహకారం అందించాలి. ఇప్పుడు వకీళ్ల పరిస్థితి, అడ్వకేట్ల పరిస్థితి ఏముంటుందంటే కేసులు వస్తేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది, కేసులు వస్తేనే వాళ్ళ జీవనం గడుస్తుంది. తప్పితే మిగతా ఎటువంటి ఏ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొక ఉద్యోగం తీరు కాదు, అది కేసు వచ్చినాడే వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేకంగా కనీసం నెలకు ఒక 50,000 రూపాయలు వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు అందించగలిగితే, ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి సహకారం దొరికితే ఆ న్యాయవాది కూడా నిజాయితీతో న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఇంకా 2014లోనే రావాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ఈ న్యాయవాదుల మీద దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఇది 2014-15 ప్రాంతంలోనే ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఆ రోజే రావాలా. సరే, అయినా కూడా 12 సంవత్సరాల తర్వాత ఆలస్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు ఒక కవచంగా ఉంటుంది. కాబట్టి నేను న్యాయవాదులందరి తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే, లేదా మిగతా ఇంకో రెవెన్యూ మినిస్టర్ బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలమైనటువంటి మాకు ఎంత టాలెంట్ ఉన్నా, ఈ ప్రభుత్వం విషయాల మీద, చట్టాల మీద ఎంత అవగాహన ఉన్నా, గొప్పగా ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి అవకాశం ఉన్నా, మాకు అడ్వకేట్ జనరల్గా అవకాశం వస్తలేదు అధ్యక్ష. అందుకు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు ఉండడానికి కూడా ఇండ్ల స్థలాలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు ఉండడానికి కూడా ఇండ్లు లేవు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకు వాళ్ళకు ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్మించి వాళ్ళకి ఇవ్వాలని ఈ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష.